గాంధారియాళ్ళ లోపల బసవన్న సొప్పగట్టె ఉరగని యాళ్ళ లోపల సతిమ్మ పురుషుడు సరసమాడని యాళ్ళ లోపల భోగందాని గాజులు కల్లువనని యాళ్ళ లోపల బజారు కొంత దుమ్ము రేగని యాళ్ళ లోపల మీరు గిట్ల పోతాడంటే మరి పోతాడు బిడ్డ తిప్పుకుంటే తీర్థం పోతున్నాడు అచ్చలా కనవానే పోయిన కాడ కొబ్బరికాయ కొట్టిందో లేదా వద్దు రాత్రి వేళ ఇద్దరు పోయి హరిశ్చంద్ర మారాలు దగ్గర పోయి హరిశ్చంద్రుని కళ్ళ జగ్గు అని మెరిసిండ్రు అనుకో హరిశ్చంద్ర మహారాజులను చూసి అబ్బాడోళ్ళు అన్నాడు అనుకో వాడు అసత్యం ఆడినట్టే పిల్ల కళ్ళు మంచిగా ఉన్నాయన్నా పిల్ల ముక్కు మంచిగా ఉన్నదన్నా పిల్ల పెదవులు మంచిగా ఉన్నాయన్నా పిల్ల నడుము మంచిగా ఉన్నదన్నా పిల్ల చీర మంచిగా ఉన్నదన్నా హరిశ్చంద్రుడు అబద్ధం ఆడినట్టే వాడి ఏ మాటలు మాట్లాడలేడు అనుకో వాడి దగ్గర కోరి పొందికయ్యమనుండ్రి మీద వాడుండ్రి వాడు మీరు పాపం కళ్ళతోటి చూసినా అసత్యం ఆడినట్టే తగ్గకున్నా వాడు అసత్యం ఆడినట్టే బిడ్డలు అలాంటి దండం పెడితే మీరు బాబు అనుకుంటూ వదులుకుంటూ పోతాడు అంటే మరి పోతాడు వయ్యారములతో వసుకుంటా లాంటి మొగని కొమ్ము కట్టేటట్టు వేసుకొని దగ్గర పోయి మీ అందం వలక పోసి వచ్చిర్రనుకో వాడు అసత్యం ఆడతారు బిడ్డ గెత్త బిడ్డ నాయన అసలే బాధపడకే మేము చూసినామంటే కాల్చేస్తాం కాల్చినామంటే మసి పొగ్గు చేస్తాం ఇంగు లాంటి మొగని కూడా నా పొగ్గు కట్టుకుంటాం ఎంత పిడికెడు విసాలు ఉంటే మొగోడేంది ఆడి దాన్ని చూడు అర్థం ఇబ్బంది అన్నారు ఆడోళ్ళు మాట్లాడితే కూడబెట్టినట్టు ఉంటుంది మొగోళ్ళు మాట్లాడితే అని ఆ యొక్క ఇద్దరు మహతల కన్యలైన అటువంటి ఆ కన్నతండ్రి ఎక్కడ మాట మాత్రం సావిస్తావా అని అటువంటి మహతంగా కన్యలు అనుకున్నానంటే డబ్బు డేరల్లా 2 దశల్లో మంది మార్బలమైన నాడు మాత్రమైన ఓ డేర లోపలు ఉన్నారు హరిశ్చంద్రుడు డేర లోపలు ఉన్నాడు కొడుకో హరిశ్చంద్రుడి దగ్గరికి ఇద్దరు మహతంగా కన్యలైన ఎట్లా పోతున్నారే అడవిలో ఒక బాయి మస్తు మంచిగుంటి వచ్చింది పొంగు మీద ఉన్నావు ముందుగా అన్నడు ఏనాడు అనగా ఇప్పుడే వెళ్ళిపోయారు రాజు ఏనాడు ఓడించినోళ్ళంగా ఉన్నాని ఏదన్న విధంగా తప్పించినోళ్ళంగా ఉన్నాని వెళ్ళి ఎట్ట పోతున్నారే ఓ రామ రామ ఆ తల్లి ఏనాడు రాజు బేటికైనా ఎల్లని మల్లెలోన Bye.
పచ్చి బాల్ అంతా ఎక్కున్నాడు బహిరంగ నడిపిస్తుంది కథ ఇక అంతే ఆడు రాజు దగ్గరకు వచ్చి రాజు దగ్గరకు వచ్చి అది వేదాకుండు రాజు దగ్గరకు నీకేమైంది చెల్లేసింది నా గింత పోరాగా సీరియల్ ఉంటాను అయ్యలేక ఉండబోతుంది అవ్వలేక ఉండబోతుంది హజాగా తాలు కలిసి ఇంతకనే ఉంటుంది ఒక్కసారి అయితే నువ్వు ట్రై చేయాలి చూసుకుంటా రాయాలి నువ్వే లేపు చెల్లె మరి రాజు చూస్తే మంచిగా చెప్తుంది కానీ నాకేనే రాదు అంటే ఆరోగ్యం చెప్పాల్సిందా నేను ఇచ్చిపెట్టాను నాకు అంటున్నా నాకు వాడు ఎవరమ్మా మీరు ఎవరున్నారు నాకు తల్లి లెక్క ఉన్నారమ్మా లేదమ్మా మాట నోటికి రాదు తల్లి మమ్మల్ని చూస్తే నీకు అంత ఏజ్ లెక్క లేదమ్మా ఒకే నారి ఒకే స్త్రీ నాకు ఏనాడు ఒకే బాధమమ్మా నేను చూస్తే మాకు పిచ్చిగా శివ శివ ఎవరు తల్లి మీరు అత్తుమ రాత్రి వేళ వచ్చి నచ్చిన అంటున్నారమ్మా మీకు దండం పెడుతుంది దండం మాకు అవసరం లేదు ఉంది